వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అజారుద్దీన్ కి మంత్రి పదవి అనేటువంటి అంశంపైన బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంది. మరొకసారి మైనార్టీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మాట్లాడుతూ ఉంది బీఆర్ఎస్. దానిపైన వివరణ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. మరోసారి మైనార్టీలను మోసం చేస్తూ ఉంది. 6 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేయలేదు, గవర్నర్ ఆమోదించలేదు, మళ్ళీ మోసం చేస్తే 6 నెలల తర్వాత మంత్రి పదవి ఊడిపోతుంది అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ చేస్తూ ఉంది. ఉద్దేశపూర్వకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీ సహకరించే విధంగా మైనారిటీ సోదరులు భారతీయ జనతా పార్టీకి ఎట్లా ఓట్లేరు, కానీ బీఆర్ఎస్ పార్టీ పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసింది కాబట్టి ఆ రుణం తీర్చుకొని ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఇద్దరు కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి బీజేపీ పార్టీ మైనారిటీ సోదరునికి అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో కంప్లైంట్ పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సోదరులు కూడా గతంలో ఏదైతే బీహార్లో రాజస్థాన్లో ఉప ఎన్నిక జరిగినప్పుడు ఒక సందర్భంలో ఒక జిల్లాలో ఒక ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి 20 రోజుల ముందు క్యాబినెట్లోకి తీసుకొని దాని తర్వాత ఆ వ్యక్తిని అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో ప్రకటించడం జరిగింది. ఆడ భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వివరించింది. అక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన ఏమీ పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఉద్దేశపూర్వకంగా గవర్నర్ని సమయం కోరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ వెళ్ళి ఏదైతే సంబంధించి కంప్లైంట్ పెట్టడం జరిగింది. దానితో పాటు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షపాతిగా గతంలో 4% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే, మైనార్టీలకి క్యాబినెట్లో చోటు కల్పించాలని చెప్పి అజరుద్దీన్ గారి పేరు ఆల్రెడీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి ప్రతిపాదించడం జరిగింది. 6 నెలల లోపల అజరుద్దీన్ గారికి తప్పనిసరిగా ఎమ్మెల్సీ చేస్తారు. అవసరమే నిజంగా మైనార్టీ పక్షాన నిలబడనీకి అక్కడేదన్నా ఇబ్బంది జరిగినా కూడా ఉన్న ఎమ్మెల్సీలం ఎవరైనా మా పదవి వదులుకోనన్నా మైనార్టీలకి ఏదైతే పెద్దపీట కల్పించడానికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ముస్లిం ఓట్లు దూరం అవుతున్నాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని ఉంటే పక్క జరిపి మరొక ఎమ్మెల్సీని పక్కన పెట్టి ఆ ఎమ్మెల్సీ ఈయనకి ఇచ్చి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. టికెట్ ఎవరికైనా ఇవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అది అంతర్గత వ్యవహారం, దాని గురించి కాదు. కానీ ముస్లింలను మోసం చేసింది, అభ్యర్థిని పక్కన పెట్టిరు, ఇంకొక అభ్యర్థిని రాజకీయం గొంతు కోసిరు, అది మైనస్ అవుతుందని తెలుసుకున్న తర్వాత సర్వే రూపంలో రిపోర్ట్ అందిన తర్వాత ప్రభుత్వానికి ఈరోజు మళ్ళీ మంత్రి పదవిని సడన్గా కొత్త అంశం తెరపైకి తెచ్చిన బీఆర్ఎస్ వాదన. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక వాదన ఒకటే రకంగా ఉంది. అజరుద్దీన్కి మైనార్టీ సోదరునికి మంత్రి పదవి దక్కకూడదు అనేది ఇద్దరు కూడా వివరిస్తారు. అందులో చాలా స్పష్టంగా బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ ఈ యొక్క విషయంతో తేట తెల్లమైంది, ప్రజల ముందు కూడా వచ్చింది. ఈరోజు మైనార్టీ సోదరునికి అవకాశం కల్పించాలని చెప్పి గవర్నర్ కోటాలో సంప్రదించినప్పుడు ఈ చర్చ అనేది జరుగుతుంటే ఏదైతే ఏఐసిసి సంబంధించి అభిప్రాయం, దాంతోపాటు ప్రభుత్వ పెద్దలందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి మైనార్టీ వ్యక్తికి కల్పించాలి. అక్కడ కూడా అవకాశం ఇచ్చింది. ఒక బీసీ బిడ్డకు, ఒక యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. అటు బడుగు బలహీన వర్గాలకి మైనార్టీలకి అందరినీ కూడా కలిసికట్టుగా తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో అన్ని సామాజిక వర్గాన్ని క్యాబినెట్లో ఉంచడం జరిగింది. క్యాబినెట్లో మైనార్టీ వ్యక్తి ఎవరు లేరు కాబట్టి అజరుద్దీన్ గారికి అక్కడ చోటు కల్పించడం జరిగింది. ఇంత బాధ్యతతోటి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షపాతిగా మేము పనిచేస్తుంటే ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అజరుద్దీన్కి అంటే ఒక మైనారిటీ వ్యక్తికి గతంలో భారతదేశం పక్షాన ఇండియాని రిప్రజెంట్ చేసి క్రికెట్ ఆడిన ఒక వ్యక్తికి ఈరోజు మంత్రి పదవి రాకుండా ఉద్దేశపూర్వకంగా కక్షతోటి మైనార్టీలకి వ్యతిరేకులు వీరు అనే విధంగా ఈరోజు ద్వంద్వ వైఖరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి ఇంటెన్షనల్గా ఈ డ్రామా అనేది ఆడుతున్నారు. అదే మైనార్టీ మీద ప్రేమ ఉంటే ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ని ఎందుకు పక్కన పెట్టారు? కనీస సమాచారం లేదని ఇంతవరకు పార్టీ సంప్రదించలేదు. ఈ విమర్శలు చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి ఆయన మీద ప్రేమ ఉంటే మైనార్టీల మీద ఆయన మీద కూడా ప్రేమ ఉండాలి, ఆయన ఎందుకు పక్కన పెట్టారండి? ఆమీర్ అలీ ఖాన్ గారు ఎక్కడ కూడా వారిని పక్కన పెట్టిర్రని ఆమీర్ అలీ ఖాన్ గారు ఆ విషయం జరిగిన తర్వాత కూడా మా పార్టీ యాక్టివిటీస్లో మా పార్టీ సభ్యునిగా ప్రతి చోట కూడా వారు పాల్గొనడం జరుగుతుంది. మొన్న జరిగిన ఆ జిల్లాల్లో సంఘటన అభియాన్ కార్యక్రమాల్లో కూడా ఆమీర్ అలీ ఖాన్ గారు 3 జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉండి వారు వివరించారు. వారు మా పార్టీలో మా కుటుంబంలో కుటుంబ సభ్యులు, తప్పనిసరిగా వారికి కూడా సముచిత స్థానం అనేది కల్పించడం జరుగుతుంది. సుదీర్ఘంగా పార్టీలో ఏదైతే పార్టీని పట్టుకొని ఆ కష్టకాలంలో పార్టీ తరఫున జూబ్లీ హిల్స్కి వెళ్ళి పోటీ చేసి భారతదేశ వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మొదలు పెడితే ప్రతి చోట కూడా అజరుద్దీన్ గారు మైనార్టీల పక్షాన వారి యొక్క గొంతుగా వారు నిలిచారు. కాబట్టి ఈరోజు అజరుద్దీన్ గారికి మైనార్టీలు అందరి తరఫున క్యాబినెట్లో అవకాశం కల్పించడం జరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసం కదా ఈరోజు అజరుద్దీన్ మంత్రివర్గంలో. మీకు అదే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఎవరైతే విమర్శలు చేస్తున్నారో గతంలో రాజస్థాన్ ఉప ఎన్నిక సందర్భంలో కూడా అక్కడ ఒక అభ్యర్థిని 20 రోజుల ముందు క్యాబినెట్లోకి తీసుకొని ఆ ఎన్నికల్లో ఆయనను అభ్యర్థిగా ప్రకటించిన విషయం వాస్తవమా కాదా? మరి ఆడ
భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ప్రకటించినప్పుడు, ఆ రకంగా అభ్యర్థిగా ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో ఆయననే అభ్యర్థిగా పెట్టిన సందర్భాలు ఉన్నప్పుడు ఈరోజు ఎందుకు అభ్యర్థి లేడు, అజరుద్దీన్ గారు అక్కడ పోటీ చేస్తలేరు, వేరే వ్యక్తికి అజరుద్దీన్ గారికి అవకాశం కల్పిస్తే ఎందుకు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఎవరికి లాభం చేకూర్చనికి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు? అంటే కేటీఆర్ కేసీఆర్ డైరెక్షన్లో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. దీంట్లో భాగంగానే వారి అభ్యర్థిని కూడా భారతీయ జనతా పార్టీ ఒక డమ్మీ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు రౌడీ బిడ్డకి ఒక ఆడబిడ్డకి మధ్య పోటీ అనేటువంటిది బీఆర్ఎస్ ప్రొజెక్షన్ చేస్తాం జూబ్లీస్. మాట్లాడే వ్యక్తి రౌడీ 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 అని పదే పదే కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతుండు. మాట్లాడే ముందు దుబాయ్ శేఖర్ అనే పేరు ఎవరిది, అసలు ఈ దుబాయ్ శేఖర్ పేరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, మరి వారి తండ్రి గారి చరిత్ర ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇతరులని విమర్శిస్తే బాగుంటుంది. ఇప్పుడు తన దగ్గర 100 తప్పులు పెట్టుకొని దుబాయ్ శేఖర్ అనే విషయం ప్రజలు మర్చిపోయినారు అనే విధంగా ఉద్దేశపూర్వకంగా అక్కడ మా క్యాండిడేట్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. నవీన్ యాదవ్ ఒక ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ వ్యక్తి, 100% ఆయన ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజల కోసం వెల్ఫేర్ యాక్టివిటీస్ గతంలో చేసిండు. గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఇండిపెండెంట్గా కానీ కార్పొరేటర్ పోటీ చేసినప్పుడు కూడా ఆయన సొంత బలంతో అత్యధిక ఓట్లు కూడా సాధించడం జరిగింది. అసొంటి ఒక బీసీ సామాజిక వర్గం యాదవ్ బిడ్డకి అవకాశం కల్పిస్తే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక కల్వకుంట్ల తారక రామారావు బురద జల్లే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, కల్వకుంట్ల తారక రామారావు నవీన్ యాదవ్ గారి తండ్రిని విమర్శించేటప్పుడు మరి మీ తండ్రి గారి పేరు దుబాయ్ శేఖర్ అని ఎందుకుంటే ఈ దుబాయ్ శేఖర్ పేరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆ చరిత్రను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మీ ఆర్టీవీ ద్వారా గెలుస్తున్నారా? జూబ్లీస్ లో గెలుస్తుందా? 100% జూబ్లీస్ లో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతుంది. ఇది బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నారు. జూబ్లీస్ కి సంబంధించిన విషయంలో అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంలో గతంలో ఇదే ఆరోపణలు కంప్లీట్ చేసి ఈసీ కంప్లీట్ చేస్తున్నటువంటి బీజేపీ గతంలో సేమ్ ఎన్నికల సమయంలో ఒక వ్యక్తికి 20 రోజుల ముందు మంత్రి పదవి ఇచ్చి అదే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఇన్సిడెంట్ ఉంది అని చెప్తా ఉన్నారు. సో జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.